ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ దేశాలు ఏవైతే ఈ వర్క్ వీసాలు ఉంటాయో, లైక్ ఇప్పుడు జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఈ యుఏఈ, ఈ కంట్రీస్ ఏంటంటే వర్క్ వీసా అందిస్తున్నాయంట. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బలపడటానికి మన ఎవరైతే టాలెంట్ టెక్కీలు ఉంటారో కానీ వర్క్స్ కోసం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అనుగుణంగా ఒక్కసారి వీళ్ళు అందిస్తున్నటువంటి ఆ వర్క్ వీసాల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క కంట్రీ గురించి. మనం ఇన్ని రోజులు యుఎస్ఏ అనే అనుకుంటున్నాం, కానీ యుఎస్ఏ కాకుండా ఇంకా మనకి 6 కంట్రీస్ వర్క్ వీసా ఇస్తున్నారు. అంటే వాళ్ళ కంట్రీని పెంచుకుంటూ అట్లనే మన వాళ్ళకి అవకాశాలు ఇస్తూ కూడా ఇవన్నీ ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మనము ఒక్కొక్క కంట్రీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కంట్రీ వచ్చేసి జర్మనీ వాళ్ళు మనకి ఆపర్చునిటీ కార్డ్ వీసా అని ఒకటి ఇస్తున్నారు. అంటే ఇది ఏంటంటే మీ జాబ్ ఆఫర్ లేకున్నా కానీ జర్మనీకి వెళ్ళి 1 year టైం ఉంటుంది. 1 year టైం లోపల మీరు జాబ్ వెతుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది జర్మనీ మన వాళ్ళకి. అంటే నార్మల్ కొన్ని కంట్రీస్ ఏంటంటే మీకు ఆఫర్ ఉంటేనే వర్క్ వీసా మీద వెళ్ళాలి, కానీ జర్మనీ అట్లా కదా, మీకు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ చేసుకుంటే ఆ పాయింట్స్తో మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి 1 year వరకు మీ జాబ్ టైం లిమిట్ ఉంటుంది. 1 year లోపు దాన్నే ఆపర్చునిటీ కార్డ్ అంటారు. అలా మనం జపాన్ కూడా చూసుకుంటే అక్కడ పాపులేషన్ తగ్గిపోతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళ కంపెనీస్ గ్రో చేసుకోవాలంటే వాళ్ళకి టెక్కీస్ కావాలి. సో అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళు స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్క్ వీసా అని ఇస్తున్నారు ఎవరైతే టెక్కీస్ ఉంటారో. ఎందుకంటే వాళ్ళ టెక్కీస్ కావాలి. వాళ్ళ జపాన్ చాలా అడ్వాన్స్ కంట్రీ, కాకపోతే వాళ్ళకి జనాభా తగ్గిపోతుంది. సో వాళ్ళకి జనాలు కావాలి. అందుకని ఇలాంటి ఒక వర్క్ వీసా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా యుఏఈ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీ, అంటే మంచి అడ్వాన్స్డ్ కంట్రీ. వాళ్ళు కూడా గోల్డెన్ వీసా, గ్రీన్ వీసా ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనకేంటి ఓన్లీ జాబ్ అనే కాదు, ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి కూడా స్పాన్సర్ లేకున్నా కానీ 5 to 10 years వీసా ఇస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ వాళ్ళకి కూడా జనరల్ గా ఏ కంట్రీ ఇవ్వదు, బట్ యుఏఈ మాత్రం అది కూడా వాళ్ళ వీసా చాలా ఫాస్ట్. ముందైతే 15 days పట్టేది, ఇప్పుడు 5 to 7 working days లో వీసా కూడా వచ్చేస్తుంది. గోల్డెన్ వీసా కానీ గ్రీన్ వీసా కానీ వచ్చేస్తుంది. అలాగే ఆస్ట్రేలియా కూడా. అంటే మనం ఈ 6 కంట్రీస్ మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క కంట్రీ ఒక్కొక్క వర్క్ వీసా ఇస్తుంది. ఎందుకు అని మాట్లాడుకుంటే వాళ్ళకి టెక్కీస్ లేక, అంటే వాళ్ళు ఉన్న పాపులేషన్ మనంత అడ్వాన్స్ లేదు. వాళ్ళకున్న స్ట్రెంత్ ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో మనంత అడ్వాన్స్ టెక్నాలజీ కానీ అంత ఇంత స్కిల్డ్ లేరు మన వాళ్ళు. సో అందుకని ఇవన్నీ వేరే కంట్రీస్ నుంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ తెచ్చుకోవాలని ఇలా డిఫరెంట్ వీసాలు, వర్క్ వీసాలు ఓపెన్ చేస్తున్నారు. అంటే మామూలుగా మన వాళ్ళు మనం అనుకున్నట్టుగా చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవడానికి కానీ పని చేయడానికే కానీ సెటిల్ అవ్వడానికి అన్నప్పుడు గుర్తొచ్చేది ఓన్లీ అమెరికా. కానీ ఇప్పుడు అమెరికా కాకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వర్క్ వీసాలు ఇవ్వడం కానీ, మీరు అన్నట్టుగా ఆపర్చునిటీ కార్డ్ అని చెప్పేసి, ఒక దగ్గర జనాభా తగ్గిపోవడం వల్ల టాలెంట్ ఉన్న వాళ్ళు రండి అని చెప్పేసి, అంటే వీటిని మన వాళ్ళు ఇప్పుడు యుఎస్ఏ కాకుండా వీటిని ఉపయోగించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మన వాళ్ళకి? చాలా బెనిఫిటే కదా మీకు. అంటే ఇప్పుడు మనకన్నా అక్కడ పే ఎక్కువనే ఇస్తారు మీకు, అండ్ వర్క్ వీసా కూడా మీకు ఈజీగా వస్తుంది. యుఎస్ఏకి అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు సింగపూర్లో మనకి ఎంప్లాయ్మెంట్ పాస్ అని, L1 పాస్ అని ఇలాంటి వీసా కార్డ్స్ కూడా ఇస్తున్నారు. సింగపూర్ కూడా యుఎస్ కన్నా తక్కువేం కాదు, కూడా మంచి అడ్వాన్స్డ్ కంట్రీ అక్కడ కూడా. సో అక్కడ మనకి శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఏదైతే మనం యుఎస్లో లైఫ్ ఎక్స్పెక్ట్ చేసినామో సేమ్ లైఫ్ ఇక్కడ కూడా ఉంటుంది. అది కూడా ఫారెనే కదా. ఇప్పుడు మనం చాలా మంది చూసుకుంటే యుఏఈకి కూడా చాలా మంది వెళ్తున్నారు మన టెక్కీస్. అక్కడ కూడా చాలా మంచి శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అక్కడ కంఫర్ట్, సేఫ్టీ కంట్రీ అంటారు. అట్లా కూడా చూసుకొని మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా వేరే కంట్రీస్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వర్క్ మంచిగా ఉంది, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది వాళ్ళకి. అంటే వే ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, అక్కడ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా యుఎస్ కన్నా ఇవి కొంచెం ఫీజిబుల్ ఉన్నాయి వాళ్ళకి. అందుకే యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా వేరే కంట్రీ షిఫ్ట్ అయిపోతున్నారు. కమింగ్ టు న్యూజిలాండ్ గురించి కూడా మాట్లాడుకుంటే మేడం, అక్కడ కూడా ఈ గ్రాడ్యుయేట్స్ కూడా వర్క్ వీసాలు ఇస్తున్నారంట న్యూజిలాండ్లో. అవును. అంటే ఈ కంట్రీస్ మనం మాట్లాడుకున్నామో, కమింగ్ టు లాంగ్వేజ్, మరి ఇప్పుడు యుఎస్ఏ అంటే ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, అమెరికాలో ఇంగ్లీష్లో సస్టైన్ అయిపోవచ్చు అని అంటారు, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటారు. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా, యుఏఈ, న్యూజిలాండ్, సింగపూర్, జపాన్ అంటే మరి ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా. ఎక్కడైనా ఇంగ్లీష్ కామన్, మీకు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ రావాలని లేదు. మీరు జపాన్ వెళ్ళండి, నెదర్లాండ్స్ వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది. ఈవెన్ మీరు థాయిలాండ్, బాలి, ఏ మారుమూల
దేశానికి వెళ్ళినా ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది. సో మన వాళ్ళైతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనకి ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి, మొబైల్లో ట్రాన్స్లేటర్ Yes. ఆన్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు చెప్పేది వాళ్ళు ట్రాన్స్లేట్ అట్లా చాలా మంది మన లాంగ్వేజ్ రాని వాళ్ళు ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకుంటున్నారు. ఎస్ ఇంకా పర్టికులర్గా నేర్చుకోవాలి అని ఎవరైనా కండిషన్ పెడితే మనకు అన్ని యాక్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేసేస్తే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఎస్ లేకపోతే ఆన్లైన్లో కోర్సెస్ నేర్చుకోవచ్చు. పర్టికులర్గా ఎవరైతే లాంగ్వేజ్ రావాలి అని, ఎందుకంటే ఇప్పుడు మనం టెక్కీస్ కదా వెళ్ళేది, సో ఇంగ్లీష్ ఆప్షన్ మనకి, అది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ ఒక్కటి వస్తే సరిపోతుంది. అంటే ఇన్ని దేశాలు వర్క్ వీసా అందిస్తున్న ఈ టైంలో మరి మీరు అన్నట్టుగానే అమెరికాలో ఉంటున్నటువంటి కొంతమంది ఎవరైతే మన వాళ్ళు ఉంటారో అటు ఈ దేశాలు కూడా షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. చాలా మంది, మనం రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా చూసాము, ఒక అమ్మాయి యుఎస్ఏ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే తను ఓన్లీ అక్కడ జాబే చేయాలి యుఎస్ఏలో, తనకి ఫ్రీలాన్సింగ్ అంటే వీడియోస్ చేయడం, ఇన్స్టాలో పోస్ట్ చేయడం అవి ఇష్టం. బట్ యుఎస్ లో ఆబ్జెక్ట్ చేయడం వల్ల తను దుబాయ్కి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయినందుకు తనకి ఇన్కమ్ డబుల్ అయింది, స్వేచ్ఛ, ఫ్రీడమ్ దొరికింది. ఒకటే దాంట్లో ఉండకుండా వేరే కంట్రీకి వెళ్ళినాక తనకి ఇన్కమ్ డబుల్ అయింది, 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చినాయి, అంటే 2 పొజిషన్స్ వచ్చినాయి కదా తనకి. ఒకటి ఇట్లా సాఫ్ట్వేర్ డెవలపర్, ఒకటి ఇక్కడ కంటెంట్ క్రియేటర్. సో 2 పోస్ట్లు వచ్చాయని తను రీసెంట్ గా పోస్ట్ కూడా చేయడం జరిగింది. అబ్రాడ్ వెళ్ళి మనం లైఫ్ మంచి సస్టైన్ చేసుకోవాలనుకుంటే నాట్ ఓన్లీ అమెరికా, ఈ కంట్రీస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళిన కొన్ని కంట్రీస్ మీరు చెప్పినట్టుగా ఫస్ట్ జర్మనీ చెప్పారు, ఆపర్చునిటీ కార్డ్ అంటే ఆఫర్ లెటర్ లేకపోయినా ఆపర్చునిటీ కార్డ్ తోటి మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించవచ్చు. అవును, అంటే ఫైనల్లీ ఒకసారి దీని గురించి, అబ్రాడ్ అంటే ఓన్లీ యుఎస్ఏ కాదు, మీరు సింగపూర్ వెళ్ళినా అబ్రాడే అది, మీరు మాల్దీవ్స్ వెళ్ళినా అబ్రాడే అది. సో మన వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ అంటే ఒకటి యుఎస్ఏ ఒక్కటే పడిపోయింది మన చిన్నప్పటి నుంచి. ఇవన్నీ కంట్రీస్ ఇంత డెవలప్ అవ్వలేదు చెప్పాలనుకుంటే. రీసెంట్ టైమ్స్ లో కంట్రీస్ డెవలప్ అవ్వకుండా వచ్చాయి. అంటే అంత డెవలప్ అయ్యి యుఎస్ కి దగ్గర కూడా, యుఎస్ కన్నా మంచి లైఫ్స్ కూడా ఉన్నాయి వేరే కంట్రీస్ లో. సో మన చిన్నప్పటి నుంచి ఉంటే ఓన్లీ యుఎస్ఏ, అంటే చాలా మందికి ఆస్ట్రేలియా, కెనడా కూడా తెలియకుండా అప్పుడు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కొత్తగా అంటే మంచి అడ్వాన్స్ వచ్చి న్యూస్లలో వస్తున్నాయి కాబట్టి అందరికి కొత్త ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళాలి అని చూసుకొని యుఎస్ఏ కాకుండా వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు. సో ఏదేమైనా అమెరికా కాకుండా వేరే కంట్రీస్ కూడా ఆపర్చునిటీస్ చాలానే ఇస్తున్నాయి. మన వాళ్ళు వాటిని కొంచెం తెలుసుకొని వెళ్తే అమెరికాలోనే ఉంది లైఫ్ అనుకోకుండా వేరే కంట్రీస్ కూడా సస్టైన్ అవ్వచ్చు. ఇప్పుడు 6 కంట్రీస్ ఇస్తున్నారు మీకు యుఎస్ఏ కాకుండా. మీకు యుఎస్ఏ అంటే మనకి ఫీజు కూడా ఎక్కువ. ఇప్పుడు వేరే వీటన్నిటికీ ఫీజు తక్కువ ఉన్నాయి అంటే ఈజీగా వీసా వచ్చేస్తున్నాయి, మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు, మంచి వర్క్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ కదా ఒక కంట్రీలో ఉంటే మీరు ఆ కల్చర్స్ తెలుసుకోవచ్చు, మీరు వాళ్ళ రిలీజియన్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఉండి కొన్ని ఇయర్స్ మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మీకు మళ్ళీ చేంజ్ ఇంకో కంట్రీకి వెళ్ళొచ్చు. అట్లా డిఫరెంట్ మీకు ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి వర్క్ వీసా పైన. మనలాంటి వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళలేం కదా, వర్క్ వీసా ఉన్న వాళ్ళకే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు 6 కంట్రీస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి కాబట్టి మీరు మంచిగా టెక్కీస్ అందరూ మంచిగా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.